హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది హెల్త్కి ఎంతో యూజ్ అయ్యేటువంటి అరటి పువ్వు. దీంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అని చాలా చోట్ల చదివాను. సో ఈరోజైతే దీన్ని కర్రీ చేద్దామని తీసుకొచ్చాను. దీన్ని కర్రీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్, కానీ ఈ పువ్వులను అయితే క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. వీటిని కరెక్ట్గా క్లీన్ చేయకపోతే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో దానికి అన్నీ రివర్స్ అవుతాయి అన్నమాట. సో నేను ఈరోజు వీటిని ఎలా క్లీన్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇలా పైన ఉండే లేయర్స్ అన్నీ తీసేసుకొని ఈ ఫ్లవర్స్ మాత్రం ఇలా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఫుల్లీ లేయర్స్ అన్నీ ఒక్కొక్కటిగా రిమూవ్ చేసుకుంటూ ఈ ఫ్లవర్స్ ఇలా సైడ్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కర్రీ చేయడానికైతే చాలా ప్రాసెసెస్ ఉన్నాయి. నేనైతే జస్ట్ ఫ్రై మాత్రమే చేశాను. ఆనియన్స్ వేసి ఇవి కట్ చేసి వేసి జస్ట్ ఫ్రై లాగా చేశాను అంతే. చాలా బాగుంది. ఇవి సరిగా క్లీన్ చేయకపోతే మనకి అస్సలు డైజెస్ట్ అవ్వవంట. సో అవి ఎలా క్లీన్ చేయాలనేది అయితే చూపిస్తాను. ఇలా ఒక్కొక్క లేయరు రిమూవ్ చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇలా వైట్గా వచ్చేస్తుంది. ఇంకా దీనిలో అయితే ఫ్లవర్స్ అయితే దొరకవు మనకి. మొత్తం కూడా ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను చూడండి, అలా ఉంటుంది. ఎన్ని లేయర్స్ తీసినా ఇంకా ఫ్లవర్స్ అయితే ఉండవు. దీన్ని కూడా కట్ చేసి కర్రీలో వేయచ్చంట, కానీ నేను తీసేసాను దాన్ని. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని ఇలా చేతికి రుద్దితే ఈ ఫ్లవర్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీనిలో ఒకటి కడ్డీలాగా ఉంటుంది, దాన్ని తీసేయాలి. నెక్స్ట్ ఫస్ట్ లేయర్ని కూడా తీసేయాలి. ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి, ఈ ఫ్లవర్లో మొత్తం ఒక కడ్డీలాగా ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని తీసేయాలి. మనకి మకరందాలు ఉంటాయి కదా ఫ్లవర్స్లో, ఆ టైప్లో ఉంటుంది, దాన్ని తీసేయాలి. ఇలా ఫ్లవర్స్ని తీసుకొని చేతి పైన రుద్దితే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వీటిలో పైనే కనిపిస్తూ ఉంటుంది ఇలా ఎల్లో కలర్లో చిన్న డాట్ లాగా వచ్చి, దాన్ని తీయాలి. దాన్ని తీసినప్పుడు ఈ ఫ్లవర్స్లో ఉండే ఫస్ట్ లేయర్ అనేది బయటకు వస్తుంది, దాన్ని కూడా తీసేయాలి. ఇవి రెండు కూడా మనకి హెల్త్కి అయితే అస్సలు మంచివి కాదట. అవి మనకు అస్సలు డైజెస్ట్ అవ్వవంటే ఇక్కడ ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ ఫస్ట్ ఉండే ఫ్లేవర్లో ఉండే ఫస్ట్ లేయర్ అనమాట, దీన్ని తీసేయాలి. రెండు తీసేసిన తర్వాత ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది. ఫస్టే చెప్పాను కదా, క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అని. ఫస్ట్ చాలా ఈజీగానే అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మాత్రం చాలా లేట్ ప్రాసెస్. నేను ఈ కర్రీని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అలాగే ఈ ఫ్లవర్స్ని ఇలా క్లీన్ చేస్తారని కూడా నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఈ ప్రాసెస్ ఇంతకుముందే మీకు ఎవరికైనా తెలుసా అనేది కామెంట్ చేయండి. ఈ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా? అలాగే ఎవరికైనా ఇది ఫేవరెట్ కర్రీనా అనేది కామెంట్ చేయండి. ఇంత ప్రాసెస్ చూపించాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్.